స్వాగతం. నా పేరు శేష్ కుమార్. వివరాలకు వెళ్తే, చట్టాలు అందరికీ సమానమని, ఎంత పెద్దవాళ్ళైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరని, ఈరోజు సెప్టెంబర్ అరెస్టుతో తెల్లదాటమైందని ఒంగోలు మేయర్ జొందార్ సుజాత అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ కన్వీనర్ కటాన్ శంకర్, వడా చైర్మన్ సింగరాజు మీనా కుమారి, కార్పొరేటర్ గోలి తిరుపతిరావు, శాండిలియా తదితరులు పాల్గొన్నారు. మేడం అందరికీ నమస్కారం. ఈరోజు యొక్క మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం మాజీ ముఖ్యమంత్రి టీడీపీ నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది అదేదో తప్పు విషయం కాదు. అసలు చట్టానికి చాలా అతిథులుగాను వారు అరెస్ట్ చేయడం చాలా తప్పు అన్నట్టుగా మరి నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ చాలా ఇష్టం వచ్చినట్టుగా మీడియా మాట్లాడడం జరుగుతుంది. మనకి ఏ శాటిలైట్ ఛానల్ మనం ఓపెన్ చేసిన వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ వాళ్ళందరూ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పు విషయం అని సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా మరి మాట్లాడడం అనేది చాలా ఆశాస్పదంగా ఉంది. అంటే తప్పు చేసిన వాళ్ళు మరి శిక్షార్హులు కాదా, మరి చంద్రబాబు నాయుడు చట్టానికి ఎదురా లేదంటే చట్టాలు కనుక వారి చుట్టాలా అనే విషయంగా ఈరోజు మరి మీ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం ముఖ్య కారణం ఏంటంటే 371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ దాని గురించి అభివృద్ధికి సంబంధించి మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా దీని అరెస్ట్కి అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని స్కిల్ డెవలప్మెంట్లో యొక్క స్కామ్ని మరి వాళ్ళకి గవర్నమెంట్ 2014లో వచ్చినప్పుడే ఇంచుమించుగా దానికి సంబంధించి మరి కేంద్ర క్యాబినెట్ని కూడా తప్పుదారి పట్టించి తద్వారాగా మరి ఈ యొక్క ఒప్పందంలో కూడా ఒకరి తర్వాత ఒకటి పెట్టుకుంటూ మరి దాన్ని డబ్బులు ఏ రకంగా కాజేశారనే దాని మీద ఈ స్కిల్ డెవలప్మెంట్ పేరు వచ్చిన స్కామ్ ఇది. దీనికి సంబంధించి జిఎస్టీ, ఇంటెలిజెన్స్, ఐటీ, అలాగే ఈడీ, సెఫ్ ఇలా ఏజెన్సీలన్నీ కూడా దర్యాప్తు చేసింది. అట్లా దర్యాప్తు చేసిన తర్వాతనే మరి చంద్రబాబు నాయుడు గారు మరి దోచేసిన సొమ్ముని విదేశాలకు పంపించి మళ్ళీ అక్కడి నుంచి మన స్వదేశాలకి మరి రాబట్టుకునే విషయం గురించి మన ఏ రకంగా హవాలా ద్వారా మరి రావడం అనే విషయం మీద ఈ అన్ని కంపెనీలు కూడా మరి దర్యాప్తు చేసిన తర్వాతనే మరి వారి అరెస్ట్ కూడా ఈరోజు మరి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు జూన్ 2014లో అధికారం చేపట్టిన 2 నెలలకే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కూలిపోయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం మన దేశవ్యాప్తంగా 3,356 కోట్లు అయితే మన ప్రభుత్వం వాట 10%, అంటే 90% సిమెంట్స్ పెట్టుకుంటుందని చెప్పారు. అంటే దాదాపుగా 3,000 కోట్ల రూపాయలని సిమెంట్స్ ఇస్తుందని చెప్పడం జరిగింది. తమకు తాముగా తయారు చేసుకున్నటువంటి వ్యయాన్ని అందరినీ కూడా డిపిఆర్గా చూపిస్తూ మరి స్కిల్ డెవలప్మెంట్ నుంచి నోట్ పెట్టడం జరిగింది. జనరల్గా నోట్ అనేది ప్రభుత్వం పెట్టకూడదు, కానీ చంద్రబాబు నాయుడు నోట్ పెట్టడం తద్వారాగా మరి అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీస్కి అలాగే ఆ పై స్థాయిలో ఉన్నటువంటి అందరూ అధికారులకు కూడా మరి రూల్స్ కూడా ఓవర్రూల్ చేస్తూ క్యాబినెట్లో మరి నోట్ పెట్టడం జరిగింది. అప్పట్లో ఉండేటువంటి ఒక స్పెషల్ ఆఫీసరు దీన్ని ఒక స్పెషల్ ఐటమ్గా మరి దీన్ని క్యాబినెట్లోకి తీసుకురావడం, వెంటనే దాన్ని ఓకే చెప్పడము, తద్వారా మరి ఇమ్మీడియట్గా జీవోలు కూడా జారీ చేయడము, ఇవన్నీ కూడా ఆగమేఘంగా జరిగిపోయింది. మరి ఇంత ఆగమేఘంగా జరిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి అది జీవోలు ఇచ్చిన తర్వాత మరి అప్పుడుంటే అధికారులు కూడా దీన్ని చేయడానికి వీలు కాదని చెప్తే వాటిని కూడా మరి చాలా దుష్కారణంగా వాటిని తిట్టడం, తర్వాత మరి దాని జీవో ప్రకారంగా దాన్ని ఓకే చేయడం కూడా జరిగిపోయింది. ఇందులో మరి ఒప్పందం మరి ఏ రకమైన సంతకాలు కూడా లేవని అంటున్నారు. మరి ఒప్పందం విషయానికి వస్తే జీవో ఒకలా ఉంటే మరి ఒప్పందం మరో రకంగా ఉంటుంది. సిమెంట్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఏడ్గా ఒక్క పైసా కూడా రాకుండానే మరి 5 దఫాలుగా మరి ప్రభుత్వం 371 కోట్లని ఎలా విడుదల చేసింది అనేది ఇక్కడ జరిగినటువంటి స్కామ్. మరి డబ్బు విడుదలపై మరి ఆ రోజున ఆర్థిక శాఖ అధికారులు కూడా మరి పొదిగి పెడితే మరి చంద్రబాబు నాయుడు కూడా గట్టిగా మరి ఆదేశాలు జారీ చేసినందువల్ల వారు ఏమి చేయలేక
దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ కూడా తన నోట్ ఫైల్లో అప్పుడుంటే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మరి విడుదల చేస్తే, కానీ వారు విడుదల చేసిన కారణంగానే దీని మన ఆదేశాల కారణంగానే మేము విడుదల చేసినట్టుగా మరి అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా తెలియజే నోట్ ప్రకారం కూడా రాయడం కూడా జరిగింది. మరి సీఎం గారు చెప్పారు కాబట్టి విడుదల చేస్తున్నాము అనేది, సీఎం గారు చెప్పారు కాబట్టి విడుదల చేస్తున్నాము అనేది నోట్ ఫైల్లో కూడా రాయడం జరిగింది. ఈ విషయాన్ని దయచేసి నోట్ చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి విడుదల చేసిన ఈ డబ్బు ఎడిపోయింది అనే విషయం మీద, అలాగే మన అధికారులే కాదు సిమెంట్ సంస్థ కూడా ఇంటర్వ్యూని ఎంక్వైరీ చేసి 164 సిఆర్పిసి కింద ఏకంగా మ్యాజిస్ట్రేట్ ముందు కూడా వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా వ్యవస్థని మన మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు తింటా. ఎందుకంటే ఓటుకి నోటు కేసులో కూడా మరి అందరూ కూడా ఆ టైంలో అరెస్ట్ అవుతారని అందరూ అనుకున్నారు, కానీ ఆ టైంలో మరి ఏ రకంగా మేనేజ్ చేసుకున్నారో తెలుసు. అలాగే ఈ విషయంలో కూడా మరి వ్యవస్థను మేనేజ్ చేసుకుంటే ఒకే ఒక్క నాయకుడు మరి గొప్ప మహా చక్రవర్తి అనుకోవచ్చు. ఇందులో మరి ఈ రకంగా మేనేజ్ చేసుకోవడం వల్ల మరి ఆ రోజు కూడా 370 కోట్ల రూపాయలు ఏ విధంగా చేతికి మారాయనేది, అలాగే మరి కొన్ని కంపెనీలకి కూడా మరి దాదాపుగా 10 కంపెనీలకి కూడా మరి ఈ యొక్క షెల్ కంపెనీలు 70 షెల్ కంపెనీస్ కూడా ఈ డబ్బు ఏ రకంగా మారిందనే విషయం మీద ఎంక్వైరీ తేవడం జరిగింది. కనుక మరి ఈ ప్రాజెక్ట్స్ అన్నింటి మీద ఈరోజు మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేయకూడదు అనేది మరి చాలా మంది మేధావులు అనుకున్నటువంటి మాట. అంతేకాదండి, ఇది మనకు తెలుసు మరి జయలలిత మనకి తమిళనాడు సీఎంగా ఉండి కూడా మరి జయలలిత కూడా అరెస్ట్ అయ్యి ఎన్నాళ్ళు జైల్లో ఉన్నారని మనకు తెలియని విషయం ఏమీ కాదు. అలాగే ఎంతోమంది అనేక స్కామ్స్లో మరి ఇరుక్కొని మరి తద్వారాగా సీఎంలుగా ఉండేవాళ్ళే లాలూ ప్రసాద్ యాదవ్ గారు చూసినట్టు ఆయన కూడా మరి గడ్డి స్కామ్లో మరి అరెస్ట్ అయ్యి ఈ రోజు కూడా వారు జైల్లో ఉంటున్నారు. మరి వారికన్నా కూడా అతిథిగా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అందులో తను చేసిన స్కామ్లో 10 కోట్ల రూపాయల స్కామ్కే మరి వారు మరి అరెస్ట్ అయ్యి ఈ రోజు కూడా జైల్లో ఉంటే మరి 370 కోట్ల రూపాయల యొక్క స్కామ్. అంతేగాని మీకు ఇలాంటి మనం తీసుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అవన్నింటినీ కూడా మరి త్వరగానే మరి బయట తీసుకొచ్చి ఇప్పటికైనా సరే చట్టాలు అన్నింటికీ కూడా అందరికీ కూడా సమానమే, సామాన్యులకు మాత్రమే వర్తించదని మరి ఎంత పెద్దవాడైనా సరే ఖచ్చితంగా మరి శిక్షకు అర్హులని చెప్పి తెలియజేయడంలో ఈ రోజు తీసుకున్న అరెస్ట్ మేము దానిగా భావిస్తాం. మరి మాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారీ కుంభకోణాలు జరిగినాయి అనడానికి నిదర్శనం మరి ఈరోజు ఆయన అరెస్ట్ చేసేస్తాం. మరి ఏదైతే సెంట్రల్ ఐటీ వారు, అదేవిధంగా సిబిసిఐడి సబ్బు వీళ్ళంతా సిట్ ప్రత్యేక బృందం ఇంకా ఏర్పడి మరి అతను ఏదైతే మరి ఈ షెల్ కంపెనీల ద్వారా ముఖ్యంగా షెల్ కంపెనీలకు సంబంధించిన సృష్టికర్త యోగేష్ గుప్తా అనే అతని ద్వారా మరి అదేవిధంగా మరి మనోజ్ పార్థసాని అనే అతను మరి వాళ్ళు చెప్పిన మరి సిట్టికి చెప్పిన వాళ్ళు వాంగ్మూలంలో మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిఎస్ అయినటువంటి పెండ్యాల శ్రీనివాసరావు మరి వాళ్ళ ద్వారా మేము పంపించామని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. మరి వాళ్ళకి మరి 11వ తేదీ మరి పార్థసానిని అదేవిధంగా మరి యోగేష్ గుప్తాని మరి ఆధార్ కమ్మన్నారు. అదేవిధంగా 14వ తేదీ మరి చంద్రబాబు నాయుడు గారు పిఎస్ని మరి సిట్ కంపెనీ వాళ్ళు ఆధార్ కమ్మంటే మరి వాళ్ళు ఎటుపోయారు అంటే ఆయన పిఎస్ ఏమో మరి పుట్టిన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డైరెక్షన్లో పిఎస్ఐ వెళ్ళిపోయారు, అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా మరి ఎవరైతే మనోజ్ పార్థసాని అనే అతను మరి ఆయనేమో దుబాయ్ వెళ్ళారు. ఇంకో అతను యోగేష్ గుప్తా అసలు ఎక్కడ ఉన్నాడో కూడా ఇంతవరకు ట్రేస్ కాలేదు. మరి కరెక్ట్గా అతను న్యాయపరంగా ఎక్కడ అవినీతి జరగకపోతే మరి వీళ్ళు ఎందుకు పారిపోవాల్సి వచ్చిందని మీడియా ద్వారా ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఇది అక్రమంగా ఇరికిస్తున్నారనే వాళ్ళకి మేము సమాధానం చెబుతున్నాం. ఎప్పుడైనా కూడా ఎవడైనా కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా ఒకళ్ళే, ఎవరైనా చట్టం మన పంతాన్ని చేసుకుంటూ పోతే చట్టం ముందు అందరూ సమానులే. మరి మీరు నీతి నిజాయితీగా కానీ ఎక్కడ అవినీతి జరగకపోతే మీరు ఎందుకు ఆ ముగ్గురిని మరి పక్కన పంపేయాల్సిన అవసరం వచ్చిందని మేము మరి టీడీపీ నాయకుల్ని అందరినీ అడుగుతా ఉన్నాం. మరి గతంలో కూడా ఏదైతే తాత్కాలిక రాజధాని అదేవిధంగా సచివాలయాలు కూడా దాదాపు 8,000 కోట్ల కూడా భారీ అవినీతి జరిగిందని మరి
సిబిసిఐడి ద్వారా మనకు తెలిసింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మరి ఏదైతే షెల్ కంపెనీల ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే దాని ద్వారా 371 కోట్లకి పైగా ఇప్పుడు మరి రుజువు కాబడుతుంది. దాన్ని వాళ్ళు ఏదైతే ఇప్పుడు వీరు మరి గతంలో పనిచేసిన నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఇదేది లేదని కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ధైర్యంగా ఎదుర్కొని మరి బయటికి రావాలి కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైతే టీడీపీ నాయకులు మాట్లాడారు చట్టం తన పని తాను చేసుకుపోద్ది ఇవన్నీ మరి ఈరోజు వారికి వర్తించదని అడుగుతున్నాం. మరి మీరు కూడా దానికి ఏదైతే ఐటీ వారు కేంద్ర ఐటీ వారు అదేవిధంగా సిబిసిఐడి వారు వారికి సిట్ అధికారుల దగ్గర మీరు మరి హాజరై మీరు కూడా మరి క్లియర్గా రావాలి. కానీ ఈ రకంగా మరి ఎవరి ద్వారా అయితే స్కామ్లు జరిగినాయి వాళ్ళని మరి పక్క దేశాలకు పంపించడం, అదేవిధంగా మీరు 2 రోజుల ముందే నన్ను అరెస్ట్ చేస్తే మరి ఆంధ్రప్రదేశ్ అంతా అల్లకల్లలో అయింది, మరి గొడవలు జరుగుతాయని మీరు మరి అనటం తీవ్రంగా మేము మా వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఖండిస్తూ ఏదైతే మీకు వచ్చిన అవినీతి మార్గంలో దాన్ని అధికారుల ముందు హాజరయ్యి మీరు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. కానీ ఈ రకంగా మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని కార్పొరేటర్ గోలి తిరుపతిరావు ఉన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమస్యల భాగంగా మాట్లాడారు. జరిగిన అర్ధరాత్రి జరిగిందని వీళ్ళంతా గౌరవాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని. పోలీసు వ్యవస్థ ఎప్పుడైనా సరే ఒక అరెస్ట్ చేసేటప్పుడు ఒక పబ్లిక్ లో మంచి ఇమేజ్ ఉన్నాడు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఒక పార్టీ నాయకులు, అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే జనాలు ఎక్కువగా ఉండటంలో కాకుండా జనాలు ఇబ్బంది పడకుండా ఎక్కువ పబ్లిక్ ఇది కాకుండా అదే టైంలో అరెస్ట్ చేస్తారు. గెలవాలని అరెస్ట్ చేస్తారు. కొంతమంది తెలియదు, మీకు కార్యకర్తలకు తెలియదు. అది చట్టం అనేది ఎప్పుడైనా సరే పోలీసు డిపార్ట్మెంట్ చేసేది అట్లా చేస్తాడు. దాన్ని ఒక నేరంగా, దాన్ని ఏదో తప్పుగా పోలీస్ డిపార్ట్మెంట్ని నిందించడము, ఇది ముఖ్యమంత్రి గారి యొక్క గవర్నమెంట్ని నిందించడము, అలాంటివన్నీ చేయడం అనేది చాలా తప్పు. తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే ఆ తప్పుని నిరూపించుకోవాలి. నేను తప్పు చేయలేదని. పోలీస్ డిపార్ట్మెంట్కి సిఐడి డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీ గారు దీన్ని మొత్తం ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో దీని నేరం జరిగింది, 300 చిల్లర కోట్ల రూపాయలు దీంట్లో అవినీతి జరిగింది, దీనిని మీరు సమాధానం చెప్పండి అనే దాని మీద తీసుకొని వెళ్ళారు. దానికి మీరు సమాధానం చెప్పాలి. మీకు ఎనకొండి మీరు చేయించిన వాళ్ళు దేశాలు పారిపోయారు, విదేశాలకి. ఎవరు తీసుకురావాలి? వాళ్ళు ఉంటే వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళని ఎంక్వైరీ చేసి తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చి ఉండేవాళ్ళు. అది కాకుండా వాళ్ళంతా వెళ్ళిపోయినప్పుడు మీరున్నారు రెస్ట్, మిమ్మల్ని తీసుకొని వస్తారు. తర్వాత ఎవరున్నారు వాళ్ళని తీసుకొని వస్తారు. అందులో భాగంగానే చట్టం దాని పని తాను చేసుకుంటూ పోద్ది కాబట్టి తీసుకొని వచ్చారు. దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీలో మీరు నిర్దోషిగా ప్రూవ్ చేసుకొని మీరు బయటికి వెళ్ళడానికి మీరు ఇది చేసుకోవాలి తప్ప మీ కార్యకర్తలను రెచ్చగొట్టి పబ్లిక్ని రెచ్చగొట్టి ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చి లోకేష్ గారు ఇప్పుడు పాదయాత్ర ఆపేసి ధర్నా కూర్చున్నారంట. ఎందుకు ధర్నా కూర్చుంటారు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నేరం చేయకపోయినా సుమోటోగా కేసులు తీసుకొని, ఎవరు కంప్లైంట్ సుమోటోగా కేసులు తీసుకొని ఒక అన్నౌన్గా ఏదో జరిగిందని వేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అర్ధరాత్రి అరెస్ట్ చేయలేదా? చట్టం చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్లో ఏ ఇబ్బందులు లేకుండా, లేకపోతే ట్రాఫిక్లో ఆంక్షలు రాకుండా ఏదైనా అడ్డం పడతారు కార్యకర్తలు అనే దాని మీద చేస్తారు. చేసినందువల్ల చట్టం ఇది అనేది మాట్లాడటం బట్టి చాలా తప్పు. ఆ కాళ శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడారు, అది కరెక్ట్ కాదండి. అది ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీరు ఒకటి తెలుసుకోండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి అన్నీ చాలా జరుగుతున్నాయి. అన్నింటిలో ఏదో ఒక రోజు దొంగ అనేవాడు ఎన్నిసార్లు దొంగతనం చేసినా తప్పించుకున్నా ఏదో ఒక రోజు దొంగ చిక్కుతాడు పోలీసుకి. చిక్కినప్పుడు మొత్తం బయటపడతాయి. అలాగనే సిబిసిఐడి వాళ్ళకి ఇప్పుడు ఇది బయటపడింది. ఇంకా కూడా ఏమేమి కేసులు ఉన్నాయని అన్నీ బయటపడతాయి, అన్నీ బయటకు తీస్తారు. ప్రజలకు అన్ని వివరంగా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. అంతే తప్ప మీరు సమన్వయం
పాటించండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే డిపార్ట్మెంటే ఊరుకోదు, మీ మీద కూడా కేసులు పెట్టి మిమ్మల్ని కూడా వాడేస్తుంది. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయొద్దు. మా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు మా కార్యకర్తలు కానీ మా వైసీపీ నాయకులు కానీ ఎవరు గొడవ చేయలేదు, ఏమీ చేయలేదు. సమన్వయం పాటించాం, నిజాయితీగా ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చాడు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అలాగనే మీరు కూడా నిజాయితీగా ప్రూవ్ చేసుకొని బయటికి రావాలి అనే కోరుకుంటున్నాం మేము కూడా. లేనప్పుడు చట్టం తన పని చేసుకుంటుంది. కాబట్టి దాని మీద మీరు ఎవరు ఏదేదో ముందుగానే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నన్ను అరెస్ట్ చేస్తారు, అంత గందరగోళం మీద రాష్ట్రం మొత్తం ఎందుకు గందరగోళం జరిగిందండి? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ గారు మొన్న అరెస్ట్ చేశారు, మళ్ళీ వదిలిపెట్టారు, దాని ఎంక్వైరీ జరుగుతుంది. పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఆయన కూడా అట్లా చేశారు. ఇప్పుడు జరుగుతుంటాయండి అవన్నీ, చట్టంలో భాగాలే. తప్పు చేసినప్పుడు కోర్టులు మన డిపార్ట్మెంట్ వారు వీళ్ళందరూ చేస్తారు, చేసి దాంట్లో ప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ప్రూవ్ చేసుకొని మీరు నిజాయితీని ప్రూవ్ చేసుకొని మీరు బయటకు వస్తే ప్రజలందరూ మేము కూడా సంతోషిస్తాం. లేకపోతే శిక్షణ పెంచాల్సిందే కదా, అది శిక్షణ పెంచాల్సిందే. కాబట్టి దాన్ని బట్టి మీరు ఒకటే తెలుసుకోండి, మీరు ఎంత గందరగోళం చెప్తాం తన పని తను చేసుకుంటా పోతుంది. కాబట్టి అది తెలుసుకోవాలి. 2014 చంద్రబాబు నాయుడు అధికారం ఇచ్చిన వెంటనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు అవినీతికి పునాది పడిందని ఉడా చైర్మన్ సింగరాజు మీనా కుమార్ అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమస్యలో పాల్గొని మాట్లాడారు. తద్వారా టీడీపీ నేతలందరూ కూడా గంగోలు పెడుతూ వివిధమైన ఆరోపణలు చేయడం జరిగింది. దాని మీద సవివరంగా మేము చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ఈ వేదిక అలంకరించిన పత్రికా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని, తద్వారా జరగకూడని అన్యాయం జరిగిపోయిందని టీడీపీ నేతలు గంగోలు పెడుతున్నారు. అర్ధరాత్రి ద్వారా అరెస్ట్ చేయడం అంటే
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాపాల పుట్ట పైరిందని అందుకే అరెస్ట్ అయ్యారని ఎమ్మెల్సీ పోతుల శ్రీత అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈరోజు ముఖ్యంగా అంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు వారం రోజుల నుంచి చంద్రబాబు నాయుడు యొక్క అవినీతి పండాలకు పైన మరి ఐటీ శాఖ కూడా సోకాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినా కూడా చంద్రబాబు నాయుడు స్పందించక బుకాయించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రజలు కూడా దర్యాప్తు వారు కూడా దీన్ని కేంద్ర దర్యాప్తు కొనసాగించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అయినా కూడా చంద్రబాబు నాయుడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించాడు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క పాపాలు పండాయి. చంద్రబాబు నాయుడు పాపాల పుట్ట ఈరోజు పగిలింది. ఆయన పాపాలు పండాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు పాపాలు పండాయి. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనేక సందర్భాల్లో కూడా అవినీతి అక్రమాల పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగింది రాష్ట్రంలో. రాష్ట్ర ప్రజల యొక్క డబ్బుని కొల్లగొట్టడం, దోచుకోవడం చంద్రబాబు నాయుడు కొంతగానే కొనసాగింది రాష్ట్రంలో. కాబట్టే మరి చంద్రబాబు నాయుడికి 2019లో కూడా పెద్దలు భారీ ఎత్తున బుద్ధి చెప్పడం జరిగింది. ఇలా అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజల్ని ఏ కోశాలు కూడా పట్టించుకున్నట్టు పాపాలే చంద్రబాబు నాయుడు పోలేదు. కాబట్టి ప్రజలంతా పెద్ద ఎత్తున బుద్ధి చెప్పారు. ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో 371 కోట్ల రూపాయల స్కామ్కి అవినీతికి చంద్రబాబు నాయుడు పాల్పడ్డాడని చెప్పి ఈరోజు సిఐడి వెల్లడించింది. మరి ఇది అతిపెద్ద లోతైనటువంటి కుంభకోణంగా కూడా సిఐడి వెలువరించింది. మరి ఈ కేసులో ప్రధాన కుట్రదారుడు, ప్రధాన సూత్రధారుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఇంకా దీన్ని బేస్ చేసుకొని ప్రజల అభిమానం పొందాలని చెప్పి, సానుభూతి రాజకీయాలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు చూస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేడు చంద్రబాబు నాయుడు. ఇది మీరు తెలుసుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడికి తెలియజేస్తున్న ఈ సందర్భంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడే ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఒక ప్లాన్ ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి ఆ రోజు సివెన్స్ కంపెనీ అని చెప్పి 90% ఫండ్ సమకూరుస్తుందని చెప్పి కూడా బుకాయించాడు చంద్రబాబు నాయుడు. సివెన్స్ కంపెనీ ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. సివెన్స్ కంపెనీ పేరు చెప్పి చంద్రబాబు ప్రభుత్వం డిజైన్ టెక్ కంపెనీకి డబ్బులు 371 కోట్ల రూపాయలు చెల్లించింది. మరి అనేక సెల్ కంపెనీలని చంద్రబాబు నాయుడు సృష్టించి 371 కోట్ల రూపాయల స్కామ్కి పాల్పడ్డాం. ఈరోజు సిఐడి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా తప్పించుకోవడానికి వీలు లేదని చెప్పే ఈరోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు ఏవైనా సాక్ష్యాధారాలను కూడా మరి మోసం చేసే ప్రమాదం ఉంది, కుట్ర చేసే ప్రమాదం ఉందని చెప్పే సిఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు నువ్వు ఎంత పాపాలకి తెగించావో, ఎన్ని అక్రమాలకి పాల్పడ్డావో ఈరోజు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పే టైం కూడా ఆసన్నమైందనేది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు మరి ఏదైతే రామారావుకి వెన్నుపోటు పొడిచావో అది అనుభవించక తప్పదు చంద్రబాబు నాయుడు. నీవు ఎన్ని కర్మలకి పాల్పడ్డావో ఆ కర్మలే వెంటాడే ఈరోజు నీ పాపాల పుట్ట పగిలింది చంద్రబాబు నాయుడు. మరి నిజంగానే చంద్రబాబు నాయుడు పాపాలు పడ్డాయి. ఈరోజు రామారావు స్వర్గలోకంలో ఉన్నటువంటి రామారావు ఆత్మ ఖచ్చితంగా శాంతిస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు భువనేశ్వరి మాట్లాడుతున్నారు. ఈరోజు మీడియా ముందుకు వచ్చి దుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు కోరుతున్నానని చెప్పి. ఎందుకమ్మా భువనేశ్వరి తల్లి దుర్గమ్మ ఆశీర్వాదాలు కోరాలి? ఎప్పుడు రాష్ట్ర
భర్త చేసినటువంటి అవినీతి అక్రమాలు ఈరోజు సిఐడి వాళ్ళు బయట పెట్టారే, ఇదేమన్నా ఎవరైనా పని కట్టుకొని చేసింది కాదు కదా. మీ పార్టీ వాళ్ళు మీరు ఈరోజు ఇప్పటికీ కూడా జగనన్నపై బురద తల్లే కార్యక్రమాలే మీ పార్టీ తంతుగా పెట్టుకొని చేస్తున్నారే. మరి భువనేశ్వరి మేడం అడుగుతున్నాను, భువనేశ్వరి గారు, మీ భర్త ఈరోజు అరెస్ట్ అయినందుకు నీకు ఇంత బాధ ఉంది. మరి నీ భర్త చేసినట్టు అవినీతి అక్రమాల్లో భాగంగానే ఈరోజు సిఐడి వాళ్ళు మరి దాన్ని బయట పెట్టాలని చెప్పి, చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు, చట్టాలను ఎవరు కూడా ఎప్పుడు తప్పించుకోలేము, చట్టాలకి అందరూ కూడా అతిథులమై చట్టానికి సమాధానం చెప్పుకోవాల్సిందే. మరి ఖచ్చితంగా శిక్షను కూడా అనుభవించాల్సిందే మా భువనేశ్వరి మేడం. మరి మీ తండ్రి గారు రామారావు గారు ఆ రోజు ఎంతో మానసిక క్షోభకు గురై నీ భర్త వెన్నుపోటు రాజకీయాల్లో భాగంగా ఆయన చనిపోతే భువనేశ్వరి మేడం మరి పురంధేశ్వరి గారు మీరు ఏం చేసినారు ఆ రోజు? మీరు ఎందుకు ఆ రోజు దుర్గమ్మ మాతని వేడుకోలేదు? అంటే మీ తండ్రికి ఒక న్యాయం, మీ భర్తకు ఒక న్యాయమా? స్వయాన మీ తండ్రిని వెన్నుపోటు పడిచి చంపితే చంద్రబాబు నాయుడు నోరు కూడా మెదపలేదే, వెనకేసుకొచ్చారే. ఈరోజు నీ భర్త ఒక పాపాల పుట్టగా ఈరోజు అవినీతి 371 కోట్ల రూపాయలలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో బయటపడి ఈరోజు సిఐడి వాళ్ళు అరెస్ట్ చేస్తే మీకు ఇంత బాధ అవుతుందే. మరి ఇదంతా కూడా నిజం కాదని అడుగుతున్నాను నేను. నిజాలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు భువనేశ్వరి గారిని కూడా నేను కోరుతున్నాను. ఈరోజు పురంధేశ్వరి గారు కూడా సమాధానం చెప్పాలి. మీరందరూ కూడా కుమ్మక్కు రాజకీయాలు చేయాలంటే ఈ రాష్ట్రంలో చెల్లవు. పురంధేశ్వరి గారు ఏదైనా కూడా ఎవరైనా కూడా నిజాల ముందు తలొగ్గాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఈ వారం నుంచి మరి ఏదైతే ఐటీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు, ఎందుకు మరి పవన్ కళ్యాణ్ స్పందించలేదు అని అడిగాం. మరి ఈ రోజు ఆయన ముందుకు వచ్చాడు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తేనే పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చాడు. పవన్ కళ్యాణ్ చెప్తుంటారు మాట, పవన్ కళ్యాణ్ అవినీతి అక్రమాలు చేసే వాళ్ళని ప్రశ్నించే మా నాయకుడు నేను, మా జనసేన పార్టీ అని చెప్తాడు పవన్ కళ్యాణ్. అవినీతిని ప్రశ్నించే వాళ్ళని మేమని చెప్తాడు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంత అవినీతికి పాల్పడినందుకు సిఐడి వాళ్ళు అరెస్ట్ చేస్తే మీరు అక్రమ కేసులు అక్రమంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నావే. ఒకసారి ఆలోచించి చంద్రబాబు నాయుడు గురించి ఏ విధంగా అరెస్ట్ చేశారు సిఐడి వాళ్ళు. మరి ఈ అవినీతి అక్రమాలకు పాల్పడినందుకే కదా సిఐడి వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది పవన్ కళ్యాణ్. ఇది మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఏదైనా కానీ ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన అననిత్యం గోబెల్స్ ప్రచారం చేస్తూ విషపరాతలు రాస్తూ చంద్రబాబు నాయుడు గోబెల్స్ ప్రచారంతోనే ఈ 4 సంవత్సరాలు జగనన్న ప్రభుత్వంపై బుద్ధ తల్లడమే పనిగా పెట్టుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు మీరు ఇలా తప్పించుకుంటారు? నిజంగా చంద్రబాబు నాయుడు మీరు ఎన్ని సందర్భాల్లో అవినీతి అక్రమాలు చేయలేదు? తెలంగాణలో ఓటుకు నోటు కేసులో మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారే. ఆ రోజు 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన చేసే అవకాశం ఉంటే కూడా ప్రత్యేక హోదాలో మరి ఆ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి మరి మీరు ఆ రాష్ట్రం పరిపాలన చేసేది ఉంటే కూడా మరి ఇక్కడ ఆంధ్రకు పారొచ్చి మీరు ఇక్కడ తలదాచుకోలేదు చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో కూడా అవినీతి అక్రమాల విషయాల్లో బయటపడినప్పటికీ మరి కోర్టులు మేనేజ్ చేస్తూ స్టేలు తెచ్చుకొని చేయగలుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా ఈ స్కామ్లో కూడా 371 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కూడా ఇలాగే చేయగలుగుకోవచ్చు అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు సిఐడి వాళ్ళు ఇది అతిపెద్ద ఆర్థిక నేరంగా గుర్తించి మరి చంద్రబాబు నాయుడు యొక్క గుట్టుని చంద్రబాబు నాయుడు యొక్క అవినీతి పండాలని ఈరోజు మరి సిఐడి వాళ్ళు బయట పెడుతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దీనికి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిందే. చంద్రబాబు నాయుడు పట్ల ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. మరి తనయుడు లోకేష్ కూడా ఆయన ప్రభుత్వంలో ఆ రోజు మంత్రిగా ఉండి కూడా మరి ఆయన కూడా అనేక అవినీతి ఆరోపణలు లోకేష్ పైన కూడా ఉన్నాయి. లోకేష్ కూడా విచారించాలని చెప్పి కూడా తగు చర్యలు
సిఐడి వాళ్ళు తీసుకొని పకడ్బందీగా ఈ కేసును విచారించి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మరి చంద్రబాబు నాయుడు యొక్క అవినీతి బండారం నుంచి విముక్తులు చేయాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. సంబంధించినటువంటి అంశం కాదు, కానీ చంద్రబాబు నాయుడు దీన్ని స్థానభూతి రాజకీయంగా మలుచుకోవాలని చూస్తున్నాడు. కానీ ఇది ఈ రోజుకి ఇప్పటికిప్పటికే జరిగినటువంటి అంశం కాదు. ఆయన ప్రభుత్వంలోనే 2014 నుంచి 19 వరకు స్కిల్ డెవలప్మెంట్లో అనేక సందర్భాల్లోన మరి దాన్ని ఒక అవినీతి పడ్డాలంగా మరి ఆ డబ్బులు ఏదైతే దోచుకున్నారో 2018లో కూడా ఇది బహిర్గతమైంది. కానీ తను అధికారంలో ఉండి దాన్ని మరుగున వేస్తూ వచ్చినటువంటి సందర్భాలు చంద్రబాబు నాయుడు దాన్ని మేనేజ్ చేస్తూ వచ్చాడు. మరి ఈరోజు సిఐడి వాళ్ళు తప్పని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు పైన ఆయన చేసినటువంటి అవినీతి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి సిఐడి వాళ్ళు పూనుకోవడం ఇది చాలా ఆనందదాయకరమైనది. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈరోజు రక్షించడానికి తీసుకున్నటువంటి అంశంగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. సువర్ణ శ్రావణం మన ఎన్వీఆర్ జ్యువెలర్స్ లో శ్రావణ మాస వేడుకల వేళ నిత్యనూతన మోడల్స్ తో పసిడికి పట్టాభిషేకం. అద్భుతమైన కళ్యాణ కలెక్షన్స్, టెంపుల్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, ప్లాటినం కలెక్షన్స్ తో ఎన్వీఆర్ లో శ్రావణ మాసం సువర్ణమయం. మీ సేవింగ్స్ కోసం ప్రత్యేక గోల్డ్ అండ్ మనీ ప్లాన్స్, కుబేర లక్ష్మి, స్వర్ణలక్ష్మి, 999 గోల్డ్ ప్లాన్స్ కలవు. ఎన్వీఆర్ జ్యువెలర్స్ లో శ్రావణ మాస వేడుకల వేళ పసిడికి పట్టాభిషేకం. 2400 చదరపు అడుగులలో ఎన్వీఆర్ గోల్డ్, డైమండ్స్ అండ్ ప్లాటినం, జైహింద్ కాంప్లెక్స్, FM ప్లాజా, 2nd ఫ్లోర్, గవర్నర్ పేట, విజయవాడ. ప్రొప్రైటర్ ఎన్ బాలు బీటెక్. తిరిగి వార్తలకు స్వాగతం. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ఆరోగ్య సేవల మీద 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, 1.4 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారని వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర డాక్టర్ వింగ్స్ జోనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ చిడితోటి జీవన్ అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు పిలవగానే వచ్చినందుకు అందరూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను పేరు పేరున. ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా మన గవర్నమెంట్ తీసుకొచ్చిన రిఫార్మ్స్ గురించి అవగాహన కావచ్చు. ఓకే, హెల్త్ పరంగా మన గవర్నమెంట్ తీసుకొచ్చిన మార్పులు కావచ్చు, హెల్త్లో మన గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, హెల్త్లో మన గవర్నమెంట్ పెట్టిన ఇది బడ్జెట్ అలొకేషన్ అయితే కావచ్చు, వీటి గురించి అవగాహన కోసం చిన్న మీట్ పెట్టడం జరుగుతుంది. దానికోసం చెప్పగానే డాక్టర్ నందకిషోర్ మన ప్రకాశం డిస్టిక్ ప్రెసిడెంట్ వచ్చున్నారు. అలాగే మీకు కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పడం వచ్చినందుకు. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, మన ఆరోగ్యపరంగా మన ప్రభుత్వం 2019లో తీసుకోగానే హెల్త్ మీద చాలా ఫోకస్ పెట్టింది. ఆ ఫోకస్లో భాగంగా చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. దాంట్లో కొన్ని ప్రధానమైన ఇవి హెల్త్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫస్ట్ వచ్చేది ఆరోగ్యశ్రీ, మనందరికీ తెలిసిందే. అలాగే ఆరోగ్య ఆసరా అన్న ఒక పథకం ఉంది. అలాగే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అనే ఒక పథకాలు ఉన్నాయి. ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఇలాగ ఒకటొకటి పేరున చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దాంట్లో నేను కొన్ని చెప్పదలుచుకున్నాను. సో 2007లో మన వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేశారు, అందరికీ తెలిసింది అది. 2008లో మన ఏపీ సమైకాంధ్రాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రంగంలో వైఎస్ఆర్ గారు ఒక అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 2019లో 10 అడుగులు కాదు 100 అడుగులు వేసినట్టు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే హెల్త్ ఫర్ ఆల్ మోటోతోనే మన గవర్నమెంట్ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అంటే మనం గమనిస్తే బడ్జెట్ ఎలొకేషన్లో కూడా మన కంట్రీలో ఉన్న బడ్జెట్ ఎలొకేషన్తో పోలిస్తే మన స్టేట్ బడ్జెట్ హెల్త్ మీద అలొకేట్ చేసిన అమౌంట్ కూడా పర్సంటేజ్ కూడా 4% ఎక్కువ.
కంట్రీ బడ్జెట్తో పోలిస్తే మన గవర్నమెంట్ బడ్జెట్ 4% ఎక్కువ. అది కూడా మనం గమనించాల్సిన విషయం అది. సో ఆరోగ్యశ్రీ గురించి వచ్చేటప్పటికి లాస్ట్ 2022 మార్చ్ 2022 అక్టోబర్ దాకా కూడాను 2600 ప్రొసీజర్స్ మనకు ఆరోగ్యశ్రీలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత 2022 అక్టోబర్ నుంచి ఆరోగ్యశ్రీ 2.0 అన్న దీంట్లో 800 ప్రొసీజర్స్ యాడ్ చేసి ఇప్పుడు 3200 చిల్లర వరకు ప్లస్ ప్రొసీజర్స్ వరకు ఆరోగ్యశ్రీలో యాడ్ చేయడం జరిగింది. దాని ద్వారా ప్రతి ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్లో అన్ని సెక్టర్స్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్లో మనకి ఆరోగ్యశ్రీలో వచ్చే అన్నీ కూడా కవర్ అవుతాం జరుగుతుంది. సో ఏ పేషెంట్ కూడా ఏ ప్రాబ్లంతో కూడా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాంట్లో కూడాను ప్రతి 1000 కంటే ఎక్కువ ఖర్చు 1000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అన్నిటి కూడా ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదొక అయితే ఇంతకుముందున్న గవర్నమెంట్ కావచ్చు లేదంటే ఇంతకుముందు ఆరోగ్యశ్రీ కావచ్చు అది కూడాను వైట్ కార్డ్ హోల్డర్స్ వరకే మనకి ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. బట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 lakh ప్రాపర్టీ పర్ యానం ఉన్న వాళ్ళందరినీ కూడాను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. అంటే వైఎస్ఆర్ హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ వారా కూడా మీరు గమనిస్తే పేదవాళ్ళే కాకుండా బిలో పావర్టీలైనా కాకుండా మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసులను కూడా మనకి ఆరోగ్యశ్రీలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే 5 lakhs పర్ యానం అంటే ఆల్మోస్ట్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడాను ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. సో ఇప్పటివరకు గవర్నమెంట్ మనకి ఆల్మోస్ట్ 16,000 కోట్లు హెల్త్ మీద పెట్టడం జరిగింది. ఆ వారం 1.4 crores అంటే 1.4 కోట్ల జనాభా దానికి లబ్ధిదారులు ఉన్నారు. సో ఆరోగ్యశ్రీలో ఇంకో మాట చెప్పాల్సి వస్తే నేను ఆర్థోపెడిక్ సర్జన్ని. సో ఎముకలు కీళ్ళు నరాలు దానికి సంబంధించి ఆరోగ్యశ్రీలో కూడా ట్రీట్మెంట్ ఇస్తుంటాము. ఈ ఆరోగ్యశ్రీలో వచ్చిన కొత్త రీఫార్మ్స్లో గవర్నమెంట్ తుంటి మార్పిడి ఆపరేషన్ చేర్చడం జరిగింది. తుంటి మార్పిడి ఆపరేషన్ అన్నది దాదాపు 1,20,000 నుంచి 2 లక్షల దాకా అయ్యే ఖర్చు. అట్లాంటిది ఆరోగ్యశ్రీలో ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఇప్పటికీ ఆరోగ్యశ్రీలో ఇంప్లిమెంట్ పోయిన సంవత్సరం అక్టోబర్లో చేయడం జరిగింది. అక్టోబర్ నుంచి ఇప్పటివరకు గమనిస్తే మీరు 10 నెలలు అయింది. 10 నెలల్లో దాదాపు హాస్పిటల్ వారీగా చేసిన ఆపరేషన్లు దాదాపు మీకు 1000 పైనే ఉన్నాయి. దానికి మనకి బడ్జెట్ ఇప్పటివరకు హాస్పిటల్కి ఇవ్వటం అన్నది ఆల్మోస్ట్ 30 crores వరకు కీళ్ల మార్పిడి గురించి ఇవ్వటం జరిగింది. అది ఒక అంటే చెప్పుకుంటాను చాలా పెద్ద నెంబర్ అండి. అంటే నేను ఒక్క డిపార్ట్మెంట్ గురించే చెప్తున్నాను. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ పోల్చుకుంటే కొత్తగా యాడ్ చేసిన ప్రొసీజర్స్ అన్ని గమనిస్తే బొట్టి కీళ్ళ మార్పిడి కోసమే 30 కోట్లు ఇచ్చిందంటే మిగతా వాటిలో కూడా ఎంత ఇచ్చి ఉంటుందో గమనించండి. అలాగ ఆరోగ్యశ్రీ అన్నది ఆ 2.0 వర్షన్ అంటుంది ఇదే. ఆరోగ్యశ్రీ ఇప్పుడు మనకు వచ్చిన ఏదైతే మనం డెసిషన్ తీసుకుంటున్నాం మన పక్కన రాష్ట్రం ఏదైతే మన నుంచి విడిపోయిన రాష్ట్రం ఉంది తెలంగాణ రాష్ట్రం, వాళ్ళు కూడా మనం ఏదైతే రీఫార్మ్స్ తీసుకొస్తున్నామో ఆ రీఫార్మ్స్ మీకు తెలంగాణలో కూడా యాడ్ అవుతున్నాయి. అదొకటి అంటే మనల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. దాంతోపాటు మన స్టేట్లోనే కాకుండా తెలంగాణలో కొన్ని హాస్పిటల్స్ అలాగే బెంగళూరు చెన్నైలో కూడా కొన్ని హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డు మీద కొన్ని హాస్పిటల్స్ని ఎంపాలన్ చేయటం అక్కడ కూడా కొన్ని ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఇది ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడితే. సో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ అయిపోయిన తర్వాత కొంతమందికి బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది. ఆ బెడ్ రెస్ట్లో కూడాను డైలీ ఉపాధి కోల్పోవటం వల్ల వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని దానికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆన్సర్ ఇచ్చారు. దాన్ని ఆరోగ్య ఆసరా అంటున్నారు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. ఆసరాలో మెయిన్ ఏమేంటంటే రోజువారీన 225 రూపాయలు పర్ డే పర్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ 5,000 రూపీస్ దాకా కూడాను పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ తీసుకుంటానికి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ పడుతుంది. అది కూడా ఒక హిస్టారికల్ మూవ్ అండి. అక్కడ ఎక్కడ నాకు తెలిసి నోవేర్ ఇన్ ద వరల్డ్ అది ఏది గవర్నమెంట్ స్కీమ్లో అట్లాంటిది ఇంక్లూడ్ చేయటం అన్నది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మనకి పక్కన పెడితే ఆరోగ్యశ్రీ కాకుండాను ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఇక్కడనే కాదు ఏ కంట్రీలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఫ్రీగా జరుగుతుంది ట్రీట్మెంట్ అనుకుందాం. కానీ దానికి పేషెంట్ అంతలా కనెక్ట్ అవ్వడం బట్టి ఈ ఆరోగ్య ఆసరాకి పేషెంట్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉపాధి పోవటం వల్ల వాళ్ళకి వచ్చే ఆర్థిక ఇబ్బంది కూడాను గవర్నమెంట్ పేరున దానికి సమాధానం ఇచ్చింది కాబట్టి వాళ్ళు కూడా దాని దగ్గర బాగా కనెక్ట్ అవుతున్నారు, బాగా హ్యాపీగా ఉన్నారు ఆ విషయంలో ఆరోగ్య ఆసరా విషయంలో. అలాగే మీరు గమనిస్తే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అని ఉన్నాయి. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ మీరు గమనిస్తే ఇప్పటికీ మన స్టేట్లో ఆల్మోస్ట్ 10,000 చిల్లర వరకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికోసం కూడా ఆల్మోస్ట్ 2,000 కోట్ల వరకు ఖర్చు చేయడం జరిగింది. అలా కూడాను అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ మీరు గమనిస్తే ప్రతి చిన్న పాపులేషన్లో ఉన్న ఏరియాకి విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని సెటప్ చేశారు. ఆ వారా కూడా నాకు హెల్త్ బర్డన్ తగ్గిస్తానికి ఒక పెద్ద పీఠం అది. దాంతోపాటు చూస్తే మెడికల్ కాలేజెస్
మెడికల్ కాలేజ్. ప్రకాశం జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లు ఆనంద మినీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రకాష్ చావ్లా, డాక్టర్ చిట్టోరి జీవన్, ట్యూటర్ సిఐ జగదీష్, స్టెప్ సిఇఓ లోకనాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ చైర్మన్ సాతులూరు కిషోర్ కుమార్, అధ్యక్షులు ప్రియా, హజరా బేగం, రవి తదితరులు పాల్గొన్నారు. సిఇఓ గారు సార్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మార్నింగ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఇక్కడ ప్రకాశం మన ఒంగోలులో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అసలు ఈ టేబుల్ టెన్నిసే అరుదుగా చూస్తుంటాము, టీవీలో పరిమితమైన స్పోర్ట్ లాగా భావిస్తుంటాము. అట్లాంటిది ఒంగోలు తీసుకురావడం అనేది చాలా కమెండబుల్ ఇదండి. మన అసోసియేషన్కి థ్యాంక్స్ చెప్తున్నాను దానికోసం. ఇక్కడ ఒంగోలు ఒంగోలు తీసుకురావటం, ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేయడమే కాకుండాను
దీన్ని అసలు మనకి చూసే అదృష్టం కల్పించిన దానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే టేబుల్ టెన్నిస్ అన్నదే మనకి ఎక్కడ చూడటానికి కూడా మనకు అవకాశం ఉండదు. సో నేను అందరూ ప్రేక్షకులందరికీ అదే కోరుకుంటాను, వచ్చి ఈ గేమ్ని చూడండి, తిలకించండి. ఏదన్నా మనకి సక్సెస్ అవ్వాలి అంటే ఆడియన్స్ లేకపోతే ఏ టోర్నమెంట్ కానీ ఏ ప్రోగ్రామ్ కానీ సక్సెస్ అవ్వదు. సో అందరూ వచ్చి దీన్ని తిలకించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ దీంట్లో ర్యాంకింగ్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ రేపు మన ఏపీ స్టేట్ని రిప్రజెంట్ చేస్తారు ఇండియాలో. సో ఆఫ్టర్ దాట్ ఇండియా కూడాను ఇట్ విల్ రిప్రజెంట్ ఇంకా వరల్డ్ టోర్నమెంట్స్ కాబట్టి ఇక్కడ నుంచి మన ఒంగోలు నుంచి ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసే స్టేజ్కి మనం ఈరోజు ఎవరినన్ను చూస్తే చాలా అంటే ఆ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాము. అలాగే దీనికి అందరికీ సహకరించిన మన సిఇఓ గారికి, స్టేట్ అసోసియేషన్ వాళ్ళకి, ప్రకాశం అసోసియేషన్ వాళ్ళకి, మన డాక్టర్ ప్రకాష్, మన 2 టౌన్ సిఏ గారికి, అలాగే మన మీడియా మిత్రులందరికీ కూడాను దీన్ని సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. ఈరోజు మన ఒంగోలులో ఏపీ స్టేట్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్ జరగడం చాలా గొప్ప విషయం అండి. స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ ఈరోజు స్కూల్ లెవెల్లో కూడా తీసుకెళ్ళి దాని స్టూడెంట్స్ అందరూ స్పోర్ట్స్కు ఒక కరిక్యులంలో భాగంగా, అలాగే ఒక మెయిన్ ప్రొఫెషన్గా ఎంచుకునే విధంగా ఈరోజు మన గవర్నమెంట్ కానీ మిగతా ఎన్జిఓస్ కానీ ప్రమోట్ చేయడం, వీళ్ళ వంతు సహకారంగా ఏపీ స్టేట్ టోర్నమెంట్ మన ఒంగోలులో నిర్వహించడం మన ప్రకాశం డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ చాలా అభినందనీయం. ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్గా మన లోకేశ్వరరావు గారు, అలాగే 2 టౌన్ సిఐ గారు, జగదీష్ గారు, అట్లాగే నా ఫ్రెండ్ డాక్టర్ జీవన్ గారు, ఇంకా మిగతా గౌరవనీయులు అందరూ రావడం, దీన్ని ఆనర్ చేయడం చాలా సంతోషం. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని, ఇంకా మన కలెక్టర్ గారు, మిగతా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్స్ కానీ దీన్ని ఎంకరేజ్. యువత సమర్పణ. నమస్కారం.